వెల్కమ్ బ్యాక్. ఓ నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబయలైంది. ఒంగోలులో మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని జీవిస్తున్న ఓ ఒంటరి మహిళను పథకం ప్రకారం లోబర్చుకొని పిల్లలకు తనకు అండగా ఉంటానని నమ్మించాడు ఓ ప్రబుద్ధుడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుని తన దగ్గర ఉన్నటువంటి ₹1 కోటి ఆస్తులను కాజేశాడు. అంతటితో ఆగకుండా మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. తన జోలికి వస్తే గతంలో తన దగ్గర ఉన్న వీడియోలను బయట పెడతానంటూ రెండో భార్యను బెదిరించాడు. బాధిత మహిళను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధిత మహిళ తన 3 పిల్లలను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిత్య పెళ్లికొడుకుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. అయితే తనను మోసం చేసి కాజేసిన ₹1 కోటి ఆస్తులను తనకు తిరిగి ఇప్పించాలని, అలాగే తనను ఇబ్బందులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్న బాధిత మహిళతో మా ప్రతినిధి సౌరి ఫేస్ టు ఫేస్. భార్యలు భర్తలను హత్య చేశారు, లేకుంటే ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేశారని చెప్పి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన స్టోరీలు చూసాం. కానీ దీనికి విరుద్ధంగా ఒక భార్య భర్తను నమ్మి సుమారు ₹1 కోటి వరకు డబ్బులు ఇవ్వటం గానీ, లేకుంటే అప్పులు కట్టడం గానీ, తన మెడలో ఉన్న బంగారాన్ని అమ్మి తనకి సహాయం చేయడం గానీ జరిగింది. తీరా ఆ భర్త ఆ భార్యకి తెలియకుండా మరో పెళ్లి చేసుకుని తన నగ్న ఫోటోల్ని వీడియోలని బయట పెడతాను అని చెప్పి బెదిరించి మరి కాస్త డబ్బులు ఇవ్వాలి, లేకుంటే నా పెళ్లికి అంగీకరించాలని చెప్పి మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు అని చెప్పేసి ఓ మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఆ భర్తను అతనికి సహకరించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. కానీ మహిళకు న్యాయం జరుగుద్దా లేదా, తనకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్పేసి మహిళ పోరాటం చేస్తుంది. అసలు ఆ మహిళ ఏ విధంగా మోసపోయింది, తనకు భర్తకు పెళ్లి ఏ విధంగా అయింది ఏంటని ఆ మహిళ మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండమ్మా, అసలు మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? నేను ఒంగోలులో ఉంటాను సార్. నా భర్త పేరు అరాఫత్ ఖాన్. ఓకే, మీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఏంటి? మీది సెకండ్ మ్యారేజ్ అని కూడా తెలుస్తుంది. అవును సార్, ఇద్దరిది సెకండ్ మ్యారేజ్. ఇద్దరిది ఫస్ట్ మ్యారేజ్ డివర్స్ అయిపోయినాయి. తర్వాత ఇద్దరం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇద్దరిది సెకండ్ మ్యారేజ్ సార్. అంటే పెద్దలు కుదిరిచ్చి పెళ్లి చేసుకున్న పెళ్ళి అక్కడ ప్రేమ? అంటే నా ప్రేమ అంటూ నా వెనకాల తిరిగి మా ఇంట్లో ఒప్పించి అందరినీ ఒప్పించి పెద్దల సమక్షంలో చేసుకున్నారు సార్. ఎట్లా ఇప్పుడు అతనిది ఎక్కడ, మీది ఎక్కడ, మీకు అతనికి ఎలా పరిచయం? నేను పొన్నూరులో ఉండేదాన్ని సార్. పొన్నూరులో ఉంటే వాళ్ళ పిన్ని మా ఇంట్లో రెంట్కుండేది షేక్ రజియా అని. వాళ్ళ షేక్ రజియా, షేక్ షర్మిల్లా వీళ్ళందరూ కలిసి నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి, ఆయన సాధారణ ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. వీళ్ళందరూ కలిసి నా ఫైనాన్షియల్గా సెటిల్ అని తెలుసు. వీళ్ళందరూ ట్రాప్ చేసి ఈయనతో ప్రేమ ఇచ్చేశారు సార్. నన్ను ప్రేమ చేసి ఈయన వచ్చేసి ప్రేమ వివాహం చేసుకుంటాను నేనని మా పెద్దలందరినీ ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు సార్. అతను ఎక్కడమ్మా? అతను తెనాలి సార్. తెనాలి కటేవర్లో ఉంటారు సార్. అతను తెనాలి, మీరు పొన్నూరులో ఉన్నప్పుడు మీకు పరిచయం? అవును సార్. మీకు పెళ్ళి ఎంతకాలం కలిసి మీరు ఇద్దరు సంసారం కాపురం చేశారు? నాకు 7 సంవత్సరాల నుంచి అరాఫత్ ఖాన్ అనే అతను తెలుసు సార్. 2023-20న మేము 26వ తేదీన మేము పెళ్లి చేసుకున్నాము. 3 సంవత్సరాలు అవుతుంది సార్ పెళ్ళయ్యి. మీ ఇద్దరికి ఏమైనా పిల్లలు ఉన్నారా? నాకున్నారు సార్, 3 పిల్లలు ఉన్నారు. తన పిల్లలు లేదు సార్. ఇప్పుడు ఏంటి మీ దగ్గర నుంచి అతను ఏంటి మరి ₹1 కోటి తీసుకున్నారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఆ ₹1 కోటి మీకు ఎక్కడవి, మీరు ఎలా ఇచ్చారు? సార్ నా తల్లిదండ్రులకు చెందిన ఆస్తి సార్. మా నాన్నగారు వెల్ సెటిల్ సార్. తనకి చెందిన, నేను పొన్నూరులో ఒక అపార్ట్మెంట్ ఉంటే అది అమ్మేసి 15 లక్షలు వస్తే బిజినెస్ పెడతాను, నేను ఎలక్ట్రీషియన్గా పనిచేయలేను, నేను నీ పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటాను అంటే, ఇంకా సాధారణ ఎలక్ట్రీషియన్ కదా సార్, బాగుండిది మనకంటూ ఒక బిజినెస్ ఉండాలి, ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య ఎక్స్ప్రెస్ బిజీలో చేస్తూ ఉన్నాడు, మనమంతా కలిసి బిజినెస్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి నా చేత అపార్ట్మెంట్ అమ్మించి దాని తాలూకా డబ్బులన్నీ తీసుకున్నాడు సార్ బిజినెస్ కోసం. అలా దఫాలుగా నేను నా నగదు మొత్తము, నా మీద ఉన్న జీపీఏ ఒకటి రాపించుకున్నాడు. ఈ 3 ఇయర్స్లో నన్ను మొత్తం నా దగ్గర ఉన్నాయన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సార్. అక్కడ తెనాలిలో ఒక ఇల్లు కొన్నాడు, ఒక సైట్ కొన్నాడు, మళ్ళీ నా మీద జీపీఏ తీసుకున్నాడు, మళ్ళీ నా నగదన్నీ పెట్టేశారు. నా దగ్గర లిక్విడ్ క్యాష్ అన్నీ బిజినెస్ పరంగా పెట్టేసుకున్నారు. ఇలాగా సుమారు దఫాలుగా ₹1 కోటి ఇచ్చేసేసుకున్నాడు సార్ ఈ 3 ఇయర్స్లో. తను సెట్ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీతో కలిసి 3వ పెళ్లి చేసుకున్నారు సార్. 3వ పెళ్లి అని తెలిసి నేను వెళ్ళి ఏడ్చాను సార్. ఏడ్చాను, ఇలా చేసావేంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత కారు, పూలు, డెకరేషన్ అవన్నీ కలిసేసరికి నా గుండె పగిలిపోయింది సార్. ఇలా చేసావేంటి, ఇంత నమ్మించి మోసం చేసావేంటి అని చెప్పేసి నిలదీశాను సార్. అందరూ బయటకు వచ్చేసి నువ్వెవరు, ఆ అమ్మాయి పెళ్లి కూతురు వినిద్దని నువ్వెవరు అని రోడ్డు మీదకి చాలా దూరం వరకు ఈడ్చుకొచ్చేసారు సార్. ఈడ్చుకొచ్చి అందరు నా మీద దుర్భాషలాడి నన్ను హెరాస్ చేసేసారు సార్. అందరు ఇబ్బంది పెట్టేశారు. ఇంకా 100కి కాల్ చేశాను సార్. కాల్ చేసేస్తే
కృష్ణమూర్తి అనే కానిస్టేబుల్ వచ్చాడు సార్. కానిస్టేబుల్ వచ్చిన తర్వాత మీరు మొత్తం ఆడవాళ్ళే కదమ్మా, ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, అందుకని చెప్పేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మీ ఒంగోలులో కేసు పెట్టేసుకోండి, కంప్లైంట్ ఇచ్చుకోండి అని పంపించేశారు. అక్కడి నుంచి నేను వచ్చేసాను సార్. అక్కడి నుంచి నేను వచ్చేసిన తర్వాత నేను ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఎక్కడ బయట పెట్టేస్తాను అని చెప్పేసి నన్ను మొత్తం బ్లాక్మెయిల్ చేసుకుంటా వచ్చాడు సార్. నువ్వు బయటకు వెళ్తే నిన్ను జాదు చేయిస్తాను, బయటకు వెళ్తే న్యూడ్ ఫొటోస్ నువ్వు హనీ ట్రాప్ చేసేస్తాను, నేను నీ మీద పెట్టేసి ఇది చేసేస్తాను అని చాలా మెంటల్లీ హెరాస్ చేసేసారు. అటు రిలేషన్ కాపాడుకుంటూనే ఇటు నన్ను హెరాస్ చేస్తూ వచ్చాడు సార్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇక్కడ ఒంగోలు 2 టౌన్ మేడా శ్రీనివాసరావు గారు సార్ మా సిఏ గారిని కలిసి ఇంకా అమ్మ వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిరా అన్నారు సార్. నేను వెళ్ళాను సార్. వెళ్తే సాయంత్రం 5 గంటలకి తెనాలి వెళ్ళాను సార్. నేను తెనాలి వెళ్తే 5 గంటలకి నేను వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు ఆఫీస్లోనే ఉన్నారు సార్, పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కానీ నన్ను చూసి నేను అరగంట తర్వాత బయటకు వచ్చి తీర్చుకొని ఇప్పుడు వస్తే నేను ఉంటానా అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి 9:40 దాకా సార్ మేము లేడీసే వచ్చాము, మేము ఒంగోలు నుంచి వచ్చాము, కూర్చొని ఉన్నామంటే అక్కడ రైటర్ రాయుడు గారు ఫోన్ చేసిన ఆడపిల్లలు సార్ ఇలా కూర్చొని ఉన్నారు, 9:40 అయిందంటే నేను వస్తాను, కూర్చొనివ్వండి ఏమైంది అని చెప్పేసి నన్ను అరాఫత్ ఖాన్ చెప్పినట్టే హింసించాను. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పోరాటం కానీ దీనివల్ల నీకు న్యాయం జరుగుద్దని చెప్పేసి నీకు నమ్మకం ఉందా? సిఐ నా మేడా శ్రీనివాసరావు గారు చాలా వర్కౌట్ చేశారు సార్ దీని గురించి. ఇంకా ఇప్పుడు నేను నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చేయలేను సార్. ఇప్పుడు పుస్తకాలు కొనలేని పరిస్థితుల్లో నన్ను వదిలిపెట్టి వెళ్ళారు సార్. అందువల్ల నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి కానీ పోలీసు వారికి కానీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నా తరపున వచ్చిన వాళ్ళు ఆస్తులన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మహిళ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. నమ్మించి ప్రేమతోటి అదేవిధంగా పెళ్లి చేసుకొని ట్రాక్ ఏర్పాటు చేసుకునేసి అంతా ఒక ట్రాప్ చేసేసి తన దగ్గర నుంచి సుమారు ₹1 కోటి తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు అమ్మి మరి తనకిచ్చాను. ఆ ఆస్తులు వాళ్ళ దగ్గర భద్రంగానే ఉన్నాయి. నా ఆస్తులు నాకు ఇప్పొచ్చండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉంది. మరి దీని మీద రాబో రోజుల్లో పోలీసులు కానీ లేకుంటే స్థానికులు కానీ లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మహిళా సంఘాలు కానీ ఏమన్నా స్పందిస్తారా, వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తారా ఏమో చూడాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ఒంగోలు.